ఈ కాటేరి శక్తుల్ని అప్పుడు ఆవాహనం చేసుకుని ఊర్లలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క బుడబొక్కల వాళ్ళు కావచ్చు, లేదా నల్ల బట్టలు వేసుకుని పూజలు చేసేవాళ్ళు, ధ్యానాలు చేసేవాళ్ళు, శ్మశాన వాటికల దగ్గర నివసించే వాళ్ళు, అక్కడ తీసి శ్మశానంలో శవాన్ని బయటికి తీసి దాంతో కొన్ని ప్రక్రియలు చేసేవాళ్ళు. ఈ కాటేరి శక్తిని చెడ్డగా ఉపయోగించి స్త్రీల మీద అధికంగా ప్రయోగించడం మొదలుపెట్టారు. ఏ కుటుంబ పరంపరలోనైతే ఈ యొక్క కాటేరి శక్తి నెగిటివ్గా మారుతుందో, అంటే ఒకప్పుడు అది కులదైవంగా ఉండేది, కులదైవ శక్తిగా అందరినీ రక్షిస్తూ ఉన్న ఆ యొక్క శక్తిని ఈ విధంగా మార్చేశారు. అందుకే నేను చెప్తుంటాను, ఒక శక్తిని నాశనం చేయడం కానీ లేదా సృష్టించడం కానీ ఎవరి వల్ల కాదు, కానీ ఒక శక్తి ఒక రూపంలో నుండి ఇంకొక రూపంలోకి మార్చడానికి మాత్రం అవకాశం ఉంటుందని. ఆ విధంగా ఈ కాటేరి శక్తిని కులదైవ శక్తిగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ కాటేరి అంటే నేను ఇంతకుముందు కూడా అనేక వీడియోలు చెప్తుంటాను, దేవతలందరూ కూడాను మనం ఏం కోరితే అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మంచి కోరితే మంచినిస్తారు, చెడ్డని కోరితే చెడ్డనిస్తారు. అది ప్రకృతి యొక్క ధర్మం. ఆ విధంగా ఈ దైవశక్తిని దుర్మాతగా మార్చుకొని ఇప్పుడు ఒక ఊర్లో ఉంటారు, చాలా మంది ఆడబిడ్డలు ఉంటారు, పెళ్లి కాకమునుపు ఒక వయసుకు వచ్చి ఉంటారు, ఏజ్ అటెంప్ట్ చేస్తుంటారు, చాలా మంది కుర్రవాళ్ళు ఉంటారు, లేదా కొద్దిగా మంచిగా యవ్వనంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ అమ్మాయి కావాల్సి వస్తుంది, అనుభవించాలనుకుంటారు, లేదా వేరే విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇలాంటి దుర్ముఖిని పూజ చేస్తున్నటువంటి ఈ యొక్క చేతబడి సంబంధమైన దోషాలని ప్రేరేపించే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలో కాటేరి విద్య కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చి వాళ్ళ మీద పలానా ఫోటో పెట్టి, లేకపోతే మట్టి మశానం అవి తీసుకొచ్చి కాలు కింద గోర్లు, కాలులో ఉన్న గోర్లు, కాలు కింద ఉన్న మట్టి, వెంట్రుకలు, ఇలాంటివన్నీ గోర్లు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి చెమ్మని చెప్పి వాళ్ళ దగ్గర చేపిస్తారు. అప్పుడు అక్కడ నుండి చూసుకోండి, ఆ అమ్మాయిలో ఆ పెళ్ళైపోయినా కానీ గర్భం నిలబడదు, సంతానం అనేది నిలబడదు, ఎప్పుడు బ్లీడింగ్ అవుతుంటుంది. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులుగా పోస్తుంటారు, వాళ్ళు ఏమేమో నిలపాలని ప్రయత్నం చేసి మందులు ఇస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆగదు. శరీరం క్షీణిస్తూ ఉంటుంది, కుంచుకుపోతుంటుంది, శరీరంలో ఉన్నటువంటి మజ్జ శక్తి అంతా తగ్గిపోతుంది, మోకాలు నొప్పి వస్తుంది, ఒకరోజు కాళ్ళు ఊదిపోతాయి, ఒకరోజు తల ఊదిపోతుంది, శరీరంలో అవయవాలన్నీ కూడా బాగా